కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. ఈ నెల 24వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్లో పిల్లలకు హాలిడేస్ ఇస్తారు. ఆ టైంలో ప్రతి సహవాసం VBS కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ VBSని కండక్ట్ చేయడానికి మెటీరియల్ ఆయా ప్రాంతాల నుంచి తీసుకోవడం చూస్తున్నాం. కొంతకాలం క్రితం, అంటే 16 సంవత్సరాల క్రిందట, అంతకుముందు నేను ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేవాడిని. అందులో నాకు 2 సమస్యలు ఎదురయ్యాయి. అది పిల్లల సైకాలజీ గురించి. దాన్ని చూసిన తర్వాత మన పిల్లలను మనమే అనుమానంతో బోధించడం, ఎథియిజం వైపుకు నడిపిస్తున్నామేమో అనిపించింది. అప్పుడు మన ప్రమాణాల్లో మన పిల్లల్ని మనం ఎందుకు పెంచుకోకూడదు అనే ఒక ఆలోచన వచ్చి VBS కోసం తెలుగు VBS అనే పేరు మీద ఎలీషా పాఠశాల అనే పేరుతో టెక్స్ట్ బుక్స్, సంవత్సరానికి 6 టెక్స్ట్ బుక్లు, 6 వర్క్ బుక్లు చొప్పున 3 సంవత్సరాలకు 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు చేయటం జరిగింది. ఇప్పటికవి మధ్యలో కోవిడ్ 2 సంవత్సరాలు తీసిస్తే ఇది 15వ సంవత్సరం అవుతుంది. ఆ మెటీరియల్ సిద్ధంగా ఉంది. మీరు అంత్యోక్ చిల్డ్రన్ సాంగ్స్ అని కొట్టిన TVBS తెలుగు పాటలు అని మీరు యూట్యూబ్లో చెక్ చేసిన ఇప్పటికీ 120 పాటలు అవి యూట్యూబ్లో ఉన్నాయి. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు పిల్లలు పాడుకుంటున్న పాటలు అవి. చాలామంది వాటిని వినియోగించుకుంటున్నారు. చాలా ఫేమస్ అయిన పాటలు. ఈ సంవత్సరం కూడా మరి 10 పాటలు రికార్డ్ చేయడం జరిగింది. అవసరమైన వారు మీరు ఆనంద్ గారిని సంప్రదిస్తే మీకు అవి పంపబడతాయి. అంటే నాన్ ప్రాఫిటబుల్ బేసిస్ మీద జరుగుతున్న పరిచర్య ఇది. అందువల్ల వాటికైన ఖర్చు మాత్రమే మీ వద్ద వసూలు చేయడం జరుగుతుంది. మీకు టెక్స్ట్ బుక్లు, వర్క్ బుక్లు, డివోషనల్ కిట్టు, అలాగే బ్యాడ్జెస్ అవన్నీ కూడా సరఫరా చేస్తారు. మీరు ఆనంద్ గారిని సంప్రదించండి. టైం చాలా కొంచెమే ఉంది. ముందు అనౌన్స్ చేయవలసింది నేను, కానీ ఆలస్యంగా అనౌన్స్ చేస్తున్నాను. దయచేసి మీరు ఆనంద్ గారిని సంప్రదించండి. మనం జీవిత పాఠశాల అనే ఈ అంశం ఆరంభించుకుని చాలా కాలమైంది. ఇందులో ఆదికాండం 50వ అధ్యాయం దగ్గరికి వచ్చాం. 50వ అధ్యాయంలో 21వ వచనంలో ఇలా ఉంది: కాబట్టి భయపడకుడి. అది గత వారం చూశాం. నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి అది కూడా చూశాను. వారిని ఆదరించి, వారితో ప్రీతిగా మాట్లాడి, వారిని ఆదరించి. ఈ మాట ఎందుకో నా మనసును చాలా ఆలోచింపచేసింది. ఆ కొద్ది కాదు, అంత పెద్ద ఆలోచనను సంక్షిప్తీకరించి మీ ముందుంచాలని ప్రయత్నం చేస్తాను. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, దయగల మీ పాదాల సమీపానికి మరోసారి మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామంలో వస్తున్నాం. లేఖనం మీది వింటున్నవారు, అవసరతలో ఉన్నవారు, ఆకలిగా ఉన్నవారు,
ఆసక్తి కలిగిన నీ పిల్లలు, ఇప్పటి వరకు వాక్యం కోసం ఎదురు చూస్తున్నవారు, లేఖనంలో నుండి వారికి మీరు ఆదరణను, ధైర్యాన్ని, ఓదార్పును కలుగు చేయమని మీ కృపకు అప్పగించుకుంటూ మాట్లాడడానికి నీ దాసునికి అవసరమైన భాషనివ్వండి, భావాన్నివ్వండి. మీ సిలువ చాటును మరుగుపరచండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆదరణ అంటాం. ఆదరించువారు లేక అలమటించుచున్న నాకు అనే పాటలు. ఆదరించువారు లేక, అనాథనని తలవబోకు, ఇలా ఎన్నో పాటలు ఈ ఆదరణ అనే పదాల మీద వచ్చాయి. ఆదరణ అనే మాటకు అసలు అర్థం ఏంటి? కంఫర్ట్ అని అంటాం ఇంగ్లీష్లో. ఏమిటిదని అర్థం? ఒక వ్యక్తి మానసికమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ ఒత్తిడి నుండి వెలుపలికి తీసుకుని వచ్చే మాటలు ఆదరించే మాటలు. ఎంత మానసికమైన ఒత్తిడిలో ఉన్న వ్యక్తినైనా ఆ ఒత్తిడి నుంచి వెలుపలికి తీసుకొని రావడం ఆదరణ. ఈ రోజున ఆదరణ అనే పదం కరువయింది. ఆదరించేవారు కనుమరుగయ్యారు. ఆదరణ కోసం కనిపెడుతున్నాను కానీ ఒక్కరూ కానరాలేదని కీర్తనకారుడు అంటాడు. ఈ ఆదరణ ప్రతి వ్యక్తికి అవసరం. ఎంత ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి అయినా, ఎంత దీనస్థితిలో ఉన్న వ్యక్తి అయినా ఖచ్చితంగా ఏదో ఒక ఒత్తిడికి లోనై ఉంటాడు. అతన్ని ఆదరించడం అనేది అవశ్యం, కానీ అలా ఆదరించే వ్యక్తులు ఉండరు. పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళైనా, లేదు అనేకులను బాధ పెడుతూ తమ ఇష్టాన్ని జరిగించుకుంటున్నాం అనుకుంటున్నవారైనా వాళ్ళకుండే బాధ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళకుండే ఒత్తిడి వాళ్ళకే ఉంటుంది. ఏ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి అయినా ఖచ్చితంగా ఒత్తిడి పడుతూనే ఉంటారు. ఆ టెన్షన్ అనేది చిన్నది కాదు. వాస్తవానికి పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తండ్రి లేడు, పరిపాలిస్తున్నది తమ సోదరుడే. కానీ ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటి? దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. తమ మీద అతనికి ఏమాత్రం కష్టం వచ్చినా గతమంతా జ్ఞాపకానికి వస్తుంది. గతమంతా జ్ఞాపకానికి వస్తే ఇప్పుడు తాము ఎక్కడున్నాం? అతని అధికారం క్రింద, అతని ఆధీనంలో, అతని పోషకత్వంలో ఉన్నాం. ఎలా బయటపడతాం? ఇది ఎలా సాధ్యం అవుతుంది? సాధ్యం కాదు కదా. ఎలాంటి ఒత్తిడి ఆ సహోదరులందరికీ వచ్చి ఉంటుంది? ఎలాంటి ఒత్తిడి వారి భార్యలకు, వారి పిల్లలకు, వారి పిల్లల పిల్లలకు కలిగి ఉంటుంది? అందరూ బెంబేలెత్తిపోయి ఉంటారు కదా. వాస్తవం ఇది. ఇక్కడ నేను మరో సంఘటన కూడా నేను మీకు చూపిస్తాను. దయచేసి నాతో పాటు మీరు రూతు గ్రంథం దగ్గరికి రండి. రూతు గ్రంథంలో రూతు అద్భుతమైన సాక్ష్యం చెప్తుంది. 2వ అధ్యాయం 13వ వచనంలో, అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీ కటాక్షము కలుగనిమ్మని చెప్పాను. అత్తగారైన నయోమి వెంట భర్త చనిపోయిన తరువాత ఒంటరిగా ప్రయాణం చేసి తాను ఎరగని దేశానికి, తాను ఎరుగని నాగరికత వద్దకు, తాను ఎరుగని ప్రజల వద్దకు వచ్చింది. లేఖనంలో పరదేశులు పరిగె ఎరుకునే అర్హత కలిగిన వారని ప్రభు వ్రాయించాడు మోషే గారితో. ఆ చిన్న అవకాశాన్ని ఆధారం చేసుకుని
ఆమె బయలుదేరి బోయజు పొలంలోనికి వచ్చింది. తెలియకుండానే, అది బోయజు పొలమని తెలీదు. ఎక్కడ ఏరుకోవాలో అంటే ఆమెను సరైన చోటికి దేవుడు నడిపించాడు. వచ్చిన తరువాత ఆమె కోత పనివారి మీద ఉన్న వ్యక్తిని అడిగింది. వారు చూడండి, పనుల మధ్యన ఏరుకున్నట్టుకు కూర్చుకున్నట్టుకు దయచేసి నాకు సెలవు ఇమ్మని అడిగింది. అది 7వ వచనం. వాళ్ళు ఏరుకోమ్మా అన్నారు. ఏరుకుంటూనే ఉంది. ఉదయం నుండి 7వ వచనంలో భలే ఉంటుంది. ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొని ఉండెను అని రాశాడు. ఉదయం నుండి ఇప్పటి వరకు, భోజన సమయం అయ్యేటంత వరకు బహుశా ఒంటరిగా ఉంది. బ్రతుకు తెరువు ఏం లేదు. తాను బ్రతకాలి, అత్తగారిని కూడా బ్రతికించాలి. ఈ రోజున ఇలాంటి సత్సంబంధాలు కలిగిన వారు ఎవరుంటారు? ఇంత బాధ్యతలను మోయగలిగిన వారు ఎవరున్నారు? ఎవరు లేకపోయినా పర్వాలేదు, ఆ దేవుడు నాకు కావాలి అని వచ్చేవారు ఎవరున్నారు? ఇలా బయలుదేరి వచ్చిన రూతు ఎంత ఒత్తిడిలో ఉంటుందో మీరు ఊహించండి. ఏరుకొనివ్వకపోతే, వద్దంటే, ఏరుకున్నా అవమానిస్తే, చాలే ఇల్లు అంటే పరిస్థితులు ఎలా ఉంటాయి? యూదులు ఎవరిని అంగీకరించే మనస్తత్వం కలిగిన వారు కారు. వెలుగు లేఖనం వారి నుండే లోకానికి అందిన వారికి ఉన్న లేఖనాన్ని బట్టి, దేవునితో వారికి ఉన్న ప్రయాణాన్ని, చరిత్రను బట్టి వారు అతిశయించేవారుగా ఉంటారు. అందున మోయాబీయుల పక్షంగా లేఖనం చాలా కఠినంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే కష్టమే. ఇలాంటి ఒత్తిడి నడుమ బోయజు వచ్చాడు. వచ్చి ఎలా మాట్లాడాడట? ఆమె అంటుంది, 2వ అధ్యాయంలో 13వ వచనంలో, నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి, నీవు నన్ను ఆదరించి. ఏం మాట్లాడాడు బోయజు? ఎలా మాట్లాడాడు? ఒకసారి చూడండి. నా కుమారి, 8వ వచనం, 2వ అధ్యాయం రూతు గ్రంథం. నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకున్నట్టుకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల వద్ద నిలకడగా ఉండు. నా కుమారి అని పిలిచాడు, నా మాట వినమన్నాడు. ఈ రెండు అతడి సంబోధన. ఈ రెండింటిలో అతడు ఆమెకు చెప్తున్న సలహా, వేరొక పొలంలో ఏరుకోవడం కోసం వెళ్ళొద్దు అన్నాడు, దీనిని విడిచిపోవద్దు అన్నాడు. అంటే ఈ పొలాల్లోనే, నా పొలాల్లోనే ఏరుకో అని. ఇచ్చట నా పనికత్తెల వద్ద నిలకడగా ఉండు అంటూ వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించు, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగినప్పుడు కుండల వద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుము అని చెప్పాడు. దిక్కుమాలిన స్థితిలోనికి వెళ్ళిపోయిన ఒక వ్యక్తిని అతని ప్రేమపూర్వకమైన మాట, సంభాషణ ఆమె అంతరంగానికి ఎంత దుఃఖాన్ని తెచ్చుంటుందో. భయాలు ఎగిరిపోయి ఉంటాయి, ఒత్తిడి వెళ్ళిపోయి ఉంటుంది, మనసులో ఇప్పటి వరకు ఉన్న సంశయాలన్నీ పోయి ఉంటాయి, అయోమయ పరిస్థితి అంతా పోయింది. నేను చివరి వరకు ఈ పొలాల్లోనే ఏరుకోవచ్చు, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళవలసిన అవసరం నాకు లేదు, నాకు ఇక్కడ
పని చేసుకునే అవకాశం ఉంది, ఏరుకునే అవకాశం ఉంది. ఎవరూ నన్ను ముట్టని భద్రత ఉంది. ఈ మాటలు రూతునకు ఆదరణ కలుగు చేసిన మాటలు. ఆదరణ అనే పదం ఎక్కడ పుడుతుంది? ఎక్కడి నుంచి ఆదరణ? 119వ కీర్తన దగ్గరికి ఒకసారి రండి దయచేసి. 119వ కీర్తనలో 76వ వచనం దగ్గరికి వద్దాం. 76లో, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. ఆదరించడానికి ఏ అర్హత లేకపోయినా, దేనికి మనం అర్హులం కాకపోయినా, ఆదరించడం అనేది కృప ద్వారానే. ఇది అనూహ్యమైన సంగతి. రూతు, నేను నీ పనికెత్తుల్లో ఒకదాన్ని కాకపోయినా, అంటే అనర్హురాలనైనా, నేనెవరో నీకు తెలియకపోయినా, నా పరిస్థితి ఏమిటో మీరు ఎరగకపోయినా, మీరు నాతో మాట్లాడిన మాటలు నా భయాలన్నిటినీ తీసివేసే, నా బాధనంతటినీ తొలగించాయి. యోసేపు ఏం మాట్లాడాడో మనకు తెలియదు, కానీ ఆదరించేవాడు దేవుడు. ఆదరించేవి లేఖనాలు, ఆదరించేది పరిశుద్ధాత్ముడు. ఆదరించటం ఒక స్నేహితుని పని. ఇలాంటి పని బోయజు రూతేడల చేసినట్టుగా ఏ మాటలు మాట్లాడాడో మనకు తెలియదు, కానీ యోసేపు మాటలు తమ సహోదరుల అంతరంగంలో నుంచి భయాలను తొలగించాయి. ఇక్కడ ఆదరించబడే వ్యక్తి ఏ పరిస్థితిలో ఉంటే ఆదరించాలి? ఈ దినాన్న వచ్చి కనపడి వెళ్ళిపోవడం, బాగున్నారా అని పలకరించి వెళ్ళిపోవడం ఇంతవరకే. కానీ ప్రార్థిస్తున్నాం, దేవుడు నమ్మదగినవాడు, మీరు భయపడకండి, ఆయన విడిచిపెట్టడు, తప్పకుండా ఆయన మనతో కూడా ఉంటాడు, మీతో ఉన్నాడు అని చెప్పే స్వరాలు మోగబోయిన కాలం ఇది. ఎవరూ మనల్ని పట్టించుకోరు. వయసు అయిపోవచ్చింది. ఇప్పుడు విరోధుల సంఖ్య పెరుగుతుంది. ఎప్పుడైనా సరే జ్ఞాపకం పెట్టుకోండి, దీపం పెద్దదయ్యే కొద్దీ నీడ కూడా పెరుగుతూనే ఉంటుంది. దానికి మనం ఎవరిని నిందించ పనిలేదు. ఇలాంటి పరిస్థితుల నడుమ దేహంలోనూ, కుటుంబంలోనూ, సహవాసాల్లోనూ, బయట ఎన్ని ఒత్తిడులు వస్తుంటాయో. ఇప్పటి వరకు క్షేమంగా ఉన్న వీరు ఇప్పుడు తండ్రి మరణం దగ్గర ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? చూడండి, ఎవరికి ఆదరణ కావాలి? నేను ఈ రోజున ఒక మాట చెప్తాను. ఎవరికి ఆదరణ కావాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ఈ పత్రిక పౌలు గారు రాస్తూ 6, 7 వచనాలు చూడండి. అట్టి వారికి మీలో ఎక్కువ మంది వల్ల కలిగిన ఈ శిక్షయే చాలును గనుక మీరిక వారిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల అతడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. ఆగండి, ఇక్కడ ఒక వ్యక్తి దుఃఖంలో మునిగిపోతున్నప్పుడు అతనికి ఆదరణ కావాలి. వాస్తవానికి ఈ దుఃఖంలో మునిగిపోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది? నిరాశలోనికి వెళ్ళిపోయినప్పుడు.
దుఃఖము నిరాశ రెండు కలిసి ప్రయాణం చేస్తాయి. ఇలాంటి సమయాన్న ఖచ్చితంగా ఆదరించే వ్యక్తి అవసరం. ఉన్నది ఐగుప్తులో తమకున్న ఒకే ఒక ఆధారం యోసేపు. తనకు మనకు మధ్యలో ఉన్న ఒకే ఒక్క వంతెన తండ్రి అయిన యాకోబు. చాలా సంవత్సరాల క్రిందట గుడివాడలోనే ఒక కూడికకు నేను వెళ్ళాను. మన సహోదరులో ఒకరి తల్లి మరణించింది. అక్కడ ఒకరు మాట్లాడుతూ ఇలా అన్నారు, తల్లి తండ్రి మరణిస్తే పుట్టింటికి మనకున్న బ్రిడ్జి తెగిపోతుంది, ఆడపిల్లలకు బ్రిడ్జి వేసుకోవాల్సింది మనమే అన్నదావిడ ఆ రోజున మాట్లాడుతున్నప్పుడు. నేను అనుకున్నాను, అప్పటి వరకు ఇది మన ఇల్లు అని అనుకునేటువంటి పిల్లలు ఒక్కసారిగా అమ్మా నాన్నలిద్దరూ వెళ్ళిపోతే ఇప్పుడు ఈ ఇల్లు మన ఇల్లేనా? నాన్న వెళ్ళిపోగానే యోసేపు సహోదరుల అంతరంగం ఏమైపోయి ఉంటుంది? నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయింది, దుఃఖంలోనికి వెళ్ళిపోయింది. కానీ యోసేపు ప్రేమ లేనివాడు కాడు. యోసేపు క్షమించలేనివాడు కాడు. యోసేపులో మార్పు లేదు. అతడు దేవుని సంకల్పాన్ని చూస్తున్నాడు. జరిగిన ప్రతి దానిలో మేలునే చూడగలిగిన ఆత్మీయమైన నేత్రం యోసేపుకుంది. అది చూస్తున్నాడు గనుక వీరిని అతడు క్షమించగలిగాడు, పోషిస్తానని వాగ్దానం కూడా చేశాడు. ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను. అదేమిటంటే, కృప అనేది దేవుని ప్రేమలో నుండి వచ్చేది. యోసేపు ప్రేమ గలవాడు. మానవ జాతి నిత్యమైన దుఃఖంలోనికి, ఏడ్పు పండ్లు కొరుకుట యుగయుగాలు ఉండే చోటికి వెళ్ళకూడదని ఆయన తానే భూమి మీదకి రక్తమాంసాల్లో పాలువాడి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పిస్తూ మానవ జాతిని క్షమించడానికి ఇష్టపడినవాడు. ఆయన వద్ద ఎల్లలు లేని గొప్ప ఆదరణ దొరుకుతుంది. ఆయన మీ జీవితంలోనికి ఆహ్వానించండి, తప్పక ఆదరిస్తాడు. ఆయన తలలో ఉంచండి. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, క్షేమాన్ని మీ నుండి మేము ఇంతవరకు పొందాం. మా హృదయాలలో ఒత్తిడి ఉంది, నిరాశ ఉంది, దుఃఖం ఉంది. మీరు మాత్రమే ఆదరించగలరు. మీరు ఒక్కరే ధైర్యపరచనూగలరు. మా ప్రియుల అంతరంగాలకు ఆదరణను మీరు కలుగు చేయమని, నేనున్నాను భయపడవద్దు అన్న మీ వాగ్దానం మా అందరి ఎడల మీరు నెరవేర్చి మీరే మమ్మను బలపరుస్తారని మాట్లాడుతున్న నన్ను, వింటున్న మా ప్రియులను మీ చేతులకి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అంత్యోకు నుండి వెలువడిన పుస్తకాలు ఇప్పటికీ 36 ఉన్నాయి. ఒకటి ప్రచురణలో లేదు. అయితే వాంగ్మయాన్ని గురించి నేను 3 విభాగాలు చేసి మీతో చెప్తాను. మొదటి విభాగం కొంతమంది భక్తుల చరిత్రలు. ఆ భక్తుల చరిత్రలు మన జీవితాలకు అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి. ఆ మీదట కొన్ని పుస్తకాలు తర్జుమా చేయబడిన బుక్స్ ఉన్నాయి. అవి కూడా ప్యూరిటన్ రైటర్స్ రాసినటువంటి పుస్తకాలు. అవి ఆత్మీయ ప్రత్యక్షతనిచ్చే పుస్తకాలు. ఇకపోతే తరువాతవి దేవుడు కృప చూపించి
లేఖనంలో నుంచి నాతో రాయించిన అనుభవాలు. ఈ అనుభవాల దగ్గర అనేకమైన సంగతులు మీకు కనిపిస్తాయి. అవి ఆత్మీయ పాఠాలే కానివ్వండి, దావీదు జీవితమే కానివ్వండి, ఇలాంటివి. ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారంలాగా ఉపయోగపడతాయి. ఇవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండడం మంచిది. అంతేకాదు, ఈ వాంగ్మయంతో పాటుగా నెలకొకసారి మాసపత్రిక, క్రీస్తు సువార్త పత్రిక వెలువడుతోంది. అంతేకాదు, 2 నెలలకు ఒకసారి పిల్లల కొరకై ద్విమాస పత్రిక, ద్విమాస సచిత్ర పత్రిక. అది ఆ పత్రిక పిల్లల కోసం నెలవంక అనేటువంటి మ్యాగజైన్. అంతేకాదు, మరో మాట కూడా చెప్పాలి. పిల్లల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాబోయే తరాలకు నారుమడి కదా. అందుకొరకై మొత్తం 12 DVDలు పాటలున్నాయి. అవి యూట్యూబ్లో కనపడతాయి. మొత్తం 120 చిన్నపిల్లల పాటలున్నాయి. అంత మాత్రమే కాదు, ఎలీషా పాఠశాల తెలుగు VBS అనేటువంటి మకుటంలో 3 సంవత్సరాలకు అవసరమైన 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు కూడా ఉన్నాయి. వీటిని మీరు మీ సహవాసాలు తీసుకుని మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు